అండి అందరికీ. టుడే వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ వ్లాగ్ అనమాట. అదేంటి అంటే మా చిన్న పాపకు గుండు చేయిస్తున్నాము. దాంతో పాటు అక్షరభ్యాసం కూడా చేపిస్తున్నామనమాట. కాబట్టి మేము కాణిపాకంలో చేయించాలనుకున్నాము. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయితే బయలుదేరేసామనమాట. దివిని ఇంక స్కూల్ దగ్గర నుంచే పికప్ తీసుకొని బయలుదేరేసాము. మేము ఉన్న చోటు నుంచి కాణిపాకంకొచ్చేసి ఒక 4 అవర్స్ అలా జర్నీ ఉంటుందనమాట. ఇంక 7:30 to 8 కంతా వచ్చేసాము. అక్కడికొచ్చేసి ఇంగా రూమ్ తీసుకున్నామనమాట నైట్ స్టే చేయడానికి కోసము. అలానే ఆ గుడి ఓపెన్‌లో ఉంటుంది అని చెప్పేసి ఒకసారి పోయి దర్శనం చేసుకున్నామనమాట. చాలా ఫ్రీగా ఉన్నింది. మంచిగా దర్శనం చేసుకున్నాము. తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంక అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చినారు. ఇంక అత్తమ్మ, మామయ్య మేమందరం కూడా వెళ్ళి గుడికి పాపకైతే గుండు చేయిస్తున్నామనమాట ఇక్కడ. పాప చాలా ఏడ్చిందనమాట. ఇంక పిల్లలు చిన్న పిల్లలు కదా! కాబట్టి కొత్తగా ఎవరినైనా చూస్తేనే భయపడతారు. అలాంటిది ఇంక తనని అక్కడ కూర్చోబెట్టి ఇలా ఏదో చేసేస్తున్నారు అన్న భయంతో అయితే బాగా ఏడ్చేసింది. ఇంకా అలానే గుండైతే చేయించేసుకున్నాము. అలానే ప్రకాష్ కూడా గుండు చేయించేసుకున్నాడు. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గుడికెళ్ళి గుడిలో బాగా దర్శనం జరిగిందనమాట. మార్నింగే కదా 7:30 to 8 లోపే కాబట్టి ఎవ్వరు జనాలు కూడా ఎక్కువ లేరనమాట. కాబట్టి చాలా బాగా దర్శనం జరిగిందక్కడ. తర్వాత ఇంకొచ్చేసి ఇంక అక్షరాభ్యాసం చేపిద్దామని 10:30 పైన బాగుంది అని చెప్తే ఇంక ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ లేదనమాట. కాబట్టి సింపుల్‌గా మంచిగా జరిగిందనమాట. అంత కూడా ఎక్కువ ఇబ్బంది అట్లంతా ఏమి అనిపించలేదు. పూజారి కూడా బాగా చేపిస్తూ ఉన్నాడనమాట. మేము ఇంక వాళ్ళు చెప్తూ చేస్తూ ఉన్నాము. ఇంక పాప చెవులో కూడా చెప్పమన్నాడనమాట. ఒక మంత్రం చెప్తూ ఉంటాడు. మేము మీ పాపకి చెప్పండి అని చెప్తే అలానే మంచిగా జరిగిందనమాట. ఎక్కువ క్రౌడ్‌గా ఉంటే ఇవంతా ఇబ్బందిగా ఉంటది. ఎక్కువ అందుకే మేము ఇంక కాణిపాకంలో అయితే కొద్దిగా పీస్‌ఫుల్‌గానే ఉంటది. బాగా దగ్గరుండి చేపిస్తాడనమాట స్వామి. కాబట్టి మేము ఇంక కాణిపాకం ఆ దివికి కూడా ఇక్కడే చేయించాము. ఇంకా కాబట్టి యోక్షికి కూడా ఇక్కడే చేయిద్దాము అనేసి ఇక్కడే చేయిస్తున్నాము. ఇంక మొన్ననే సెకండ్ బర్త్‌డే అయిపోయింది గదా! కాబట్టి సెకండ్ బర్త్‌డే తర్వాత చేయిచ్చేద్దాము. గుండుతో పాటు ఇంక అక్షరాభ్యాసం చేపిచ్చేస్తే బావుంటుంది గదా! అని చెప్పేసి ఇంకా బియ్యంలో ఓం రాపిమన్నాడనమాట స్వామి. కాబట్టి ఇంక అలానే రాపిస్తున్నాము. తర్వాతొచ్చేసి ఇంక స్లేట్‌లో గూడా మనకి ఓం రాపిచ్చేస్తున్నాడు ఒకవైపు. ఇంకోవైపు వచ్చేసి ఇంకో మంత్రం రాపిచ్చేసాడనమాట. అదంతా గూడా పాపతో రాపించాలి. అట్లా 3 డేస్ రాపించాలి అన్నాడు. కాబట్టి మేము గూడా ఇంకా అలానే చేస్తూ ఉన్నామనమాట. ఇక్కడ ఓం అని రాసేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో మళ్ళీ ఇంకా ఓం నమః శివాయః సిద్ధం నమః అని రాపిచ్చేసాడనమాట. అవంతా కూడా పాప దగ్గర రాపిచ్చేసామనమాట. ఇవంతా వీడియో క్లిప్స్ అన్నీ కూడా దివినే తీసిందనమాట. మేమిద్దరం పూజలో కూర్చోవడం వల్ల ఇంక తీసుకోలేకపోతాం కదా! కానీ దివి మాత్రం మంచిగా తీసిందనమాట. ఈ మెమోరీస్ అంతా కూడా బాగా గుర్తుంటది. దివినే కనిపించదు. ఎందుకంటే దివినే వీడియో తీస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తదనమాట. మేమిద్దరం పూజలో కూర్చున్నాం కాబట్టి ఎవరు వీడియో తీసుకోలేకపోయినాము. ఇంకా పాపకైతే టాయ్ కొనిచ్చేసింది అత్తమ్మ. ఆ పిల్ల దాంతో బాగా ఆడుకునేసింది. తర్వాత కొన్ని క్లిప్స్ తీసామనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.